నమస్కారం. విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమనగానే మనకు చాలామంది గుర్తొస్తారు కదా. అవునవును. పండితులు, కవులు, కళాకారులు ఎప్పుడూ సందడిగానే ఉండేది. అందులోనూ అందరికన్నా ఎక్కువగా మనకు గుర్తొచ్చే పేరు తెనాలి రామకృష్ణుడు. ఆయన తెలివితేటల గురించి బోలెడు కథలు వింటాం. నిజమే, ఆయన చతురత అమోహం. ఈరోజు కూడా అలాంటి ఒక మంచి కథ చెప్పుకుందామా? తప్పకుండా. ఈ కథలో రామకృష్ణుడితో పాటు రాజుగారు ఇంకా దుర్మతి అనే ఒక కొత్త మంత్రి ఉంటాడు. ఆ దుర్మతి అతనికి కొంచెం గర్వం ఎక్కువ. తన డబ్బు, హోదా చూసి విర్రవేగేవాడు. అంతేకాదు, రాజుగారికి రామకృష్ణుడంటే చాలా ఇష్టం కదా, అది కూడా అతనికి నచ్చేది కాదనమాట. అందుకే ఒకరోజు రామకృష్ణుణ్ణి ఇబ్బంది పడదామని అనుకున్నాడు. అవును, అందరి ముందు ఆస్థానంలోనే ఒక పెద్ద సవాల్ విసిరాడు. ఏంటది? కంటికి కనిపించకూడదు, చేతికి దొరకకూడదు, కాని చాలా చాలా విలువైనది తీసుకురాగలవా అని అడిగాడు. అబ్బా, భలే గమ్మత్తైన ప్రశ్న కదా. చూడలేనిది, పట్టుకోలేనిది, కాని విలువైందట. అదే మరి. రామకృష్ణుడ్ని ఎలాగైనా తగ్గించాలని అతని ప్లాన్. కాని మన రామకృష్ణుడు తక్కువాడా? అస్సలు కాదు. వెంటనే సవాలు స్వీకరించాడు. అంతేనా, రాజుగారిని ఇంకో విచిత్రమైన కోరిక కోరాడు. అవును, ఒక సంచి నిండా బంగారు నాణేలు కావాలని అడిగాడు. ఇది విని దుర్మతికి భలే సంతోషం వేసి ఉంటుంది. కరెక్ట్. హహా, బంగారం తీసుకొని కనపడని సంపద ఎలా తెస్తాడు వీడు అని నవ్వుకున్నాడు కూడా. మరి రామకృష్ణుడు ఆ బంగారం తీసుకుని ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? అదే అసలు కథ. ఆయన ఆ బంగారు నాణేల సంచి తీసుకొని నేరుగా ఊరి చివరన ఉన్న పేదలవాడకు వెళ్ళాడు. ఓహో, పేదల దగ్గరకా? మరి అక్కడ బంగారం పంచేశాడా? లేదు, ఒక్క నాణేం కూడా ఖర్చు పెట్టలేదు తెలుసా? ఏంటి మరి ఏం చేసినట్టు? అదే రామకృష్ణుడి తెలివి అంటే. ఆయన అక్కడకు వెళ్ళి వాళ్లతో కూర్చొని మాట్లాడాడు, వాళ్ల కష్టసుఖాలు విన్నాడు, చిన్న చిన్న సలహాలిచ్చాడు, వాళ్లతో నవ్వాడు. అంతే. అంటే బంగారం వాడకుండానే ఏదో చేశాడన్నమాట. మరి ఆ బంగారమంతా మళ్లీ తీసుకెళ్లి ఖజానాలో వేసేశాడు. అందరూ అనుకున్నట్టు బంగారం కాదు, ఒక అందమైన ఖాళీ పెట్టె తీసుకొని సభకు వచ్చాడు. ఖాళీ పెట్టెనా? దుర్మతికి ఇంక పట్టపగ్గాలుండవు కదా. ఊహించినట్టే. దుర్మతి వెంటనే, ఏదీ రామకృష్ణ, నువ్వు తెస్తానన్న ఆ కనపడని, దొరకని గొప్ప సంపద ఈ ఖాళీ పెట్టెనా అని వెటకారం చేశాడు. మరి రామకృష్ణుడేం చెప్పాడు? రామకృష్ణుడు ప్రశాంతంగా ఆ పెట్టె తెరిచి, మహారాజా, నేను తెచ్చిన సంపద ఈ పెట్టెలో లేదు, అది నా వెంట ఉంది అన్నాడు. అలాగా? ఏంటా సంపద? అదే అసలు విషయం. ఆయన చెప్పాడు, నేను పేదలవాడకు వెళ్ళినప్పుడు వాళ్ల ముఖాల్లో చూసిన చిరునవ్వులు, వాళ్ల కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత, వాళ్లలో నేను నింపిన చిన్న ఆశ, వాళ్ల మనసుల్లో కలిగిన ప్రశాంతత, అదే నేను తెచ్చిన అదృశ్య సంపద అని వివరించాడు. అబ్బా, ఎంత బాగా చెప్పాడు. అవును, కాని దుర్మతికిది నచ్చలేదు. అవన్నీ ఉత్తి భావాలు, నవ్వులు, కృతజ్ఞతలు, వాటికి విలువేంటి, రుజువేంటి అని వాదించాడు. నిజమే కదా, దుర్మతి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా కరెక్టే అనిపిస్తుంది. వాటిని తూకం వేలేం కదా. కరెక్ట్. కాని రామకృష్ణుడు దానికి ఇంకా అద్భుతమైన సమాధానం చెప్పాడు. మంత్రివర్య, బంగారం, డబ్బు ఇవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. వీటితో వచ్చే సంతోషం కూడా అంతే. కాని దయ, కరుణ, మనం ఇతరులకు పంచే సంతోషం వల్ల కలిగే ఆనందం, మనశ్శాంతి, అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. వాటికి వెలకట్టలేం. ఆ సంపదను ఎలా సృష్టించాలో నేను చేసి చూపించాను అని చెప్పాడు. వావ్! ఇది విన్నాక రాజుగారు శ్రీకృష్ణదేవరాయలేమన్నారు? రాజుగారు తెనాలి జ్ఞానానికి ముగ్ధులైపోయారు. ఆయనకు అసలు విషయం అర్థమైంది. నిజమైన సంపద అంటే డబ్బు, బంగారం కాదు, దయా, కరుణ, మానవత్వమే అని తెలుసుకున్నారు. అంటే రామకృష్ణుడిదే పైచేయి అయింది. అవును, రాజుగారు రామకృష్ణుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. దుర్మతి గర్వం అణిగిపోయింది. బహుశా కొంచెం బుద్ధి కూడా వచ్చుంటుంది. ఈ కథ కేవలం తెనాలి తెలివి గురించే కాదు గదా, ఇంకో ఏదో లోతైన విషయం చెప్తోంది. ఖచ్చితంగా. నిజమైన సంపద అంటే ఏంటి, మనం దేనికి విలువ ఇవ్వాలి అనే ప్రశ్నను మన ముందు తొంచుతుంది. వస్తువులు, డబ్బు ముఖ్యమా, లేక మన చుట్టూ ఉన్నవాళ్ల సంతోషం, మనశ్శాంతి ముఖ్యమా? నిజమే. బంగారం కంటే పేదల నవ్వులు, వాళ్ల ఆనందం గొప్పవని రామకృష్ణుడు నిరూపించాడు. అవును, మనం కూడా ఆలోచించాలి. మన దగ్గర ఉన్నది డబ్బు అయినా, సమయమైనా, ఒక చిన్న మాట అయినా, దాన్ని ఇతరుల మంచి కోసం, వాళ్ల ముఖంలో చిరునవ్వు తేవడం కోసం వాడుతున్నామా లేదా అని. చాలా మంచి ఆలోచన.
మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా ఎదుటివారికి ఎంత ఆనందాన్నివ్వగలవో కదా. బహుశా అదే మనం కూడా సంపాదించుకోవాల్సిన కనిపించని సంపదేమో.